హాయ్ గాయ్స్, 'జరన్' అనే ఈ మరాఠీ మూవీని అయితే చూసేయడం జరిగిందనమాట. అండ్ ఈ మూవీ చూసిన తర్వాత నా ఫీలింగ్ ఏంటంటే, ట్రైలర్ చూసి ఏ సినిమాని మోసపోకూడదని చెప్పేసి అర్థమైంది. సో, ట్రైలర్ చూసి ఈ సినిమా గనక చూశారంటే అంతా అస్సాం అనమాట. మ్యాటర్‌లోకి వెళ్తే ఈ సినిమా ఫస్ట్ 10-15 మినిట్స్ తప్ప తర్వాత అంతా ఏముండదు. చూసి చూసి బోర్ కొట్టి నిద్రొస్తుంది తప్ప ఇంత రాడ్ ప్రో మ్యాక్స్ మూవీనైతే నేను ఇప్పటిదాకా అయితే ఎప్పుడు చూడలేదనమాట ఈ మధ్య కాలంలో. మ్యాటర్ ఏంటంటే, ఒక ఊళ్ళో ఒక పల్లెటూరులో ఒక ఇంట్లో ఒక ఆవిడ అద్దెకుంటుంది. అండ్ ఆవిడ ఒక చేతబడి చేస్తూ ఉంటుందన్నమాట. ఆ చేతబడి హౌస్ ఓనర్ ఒక కూతురు మీద ఇది చేసి నువ్వు సర్వనాశనం అయిపోతావు అని చెప్తుంది. అండ్ కట్ చేస్తే ఆ కూతురు పెద్ద అయిన తర్వాత చూపిస్తూ ఉంటారు. అండ్ చూపించినప్పుడు ఏంటంటే ఆమెకు ఒక సైకలాజికల్ ప్రాబ్లం అనేది ఉంటుంది. ఆ యాక్సిడెంట్లో వాళ్ళ హస్బెండ్ వాళ్ళ కూతురు చనిపోయాడని చెప్పి ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ దానివల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తుంటుంది సైకలాజికల్గా. డాక్టర్ని కలవడం ఇవన్నీ చూస్తుంటాం. అదేగాక చిన్నప్పుడు ఆ చేతబడిది ఏదైతే ఉందో ఒక బొమ్మ ఉంటుంది అనమాట. ఆ బొమ్మను తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటుంది. అండ్ దానివల్ల కూడా తనకు కూతురు ఉన్నట్టుగా లేకపోయినా అండ్ హస్బెండ్ చనిపోయినట్టుగా ఫీల్ అవుతూ ఉంటుంది. వాళ్ళిద్దరిని చంపడానికి అయితే ట్రై చేస్తూ ఉంటుంది. అండ్ ఆ మంత్రగత్తె ఎవరైతే ఉందో గంగు బాయ్, ఈమె కనబడుతూ వాళ్ళని చమ్మని చెప్పినట్టు ఫీల్ అవుతుంది అనమాట. ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ బేసికల్గా. ట్రైలర్లో మాత్రం ఇది ఒక హర్రర్ మూవీ అన్నట్టు చూపించారనమాట. మీరైతే ఈ సినిమా మీ ఓపుకుంటే చూడండి. నాకైతే ఏమాత్రం నచ్చలేదు. సో ఇది ఈ మూవీ గురించి. సో మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ బాయ్.